హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీస్లో ఒకటైన ఓజీకి అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. పవన్ ఎక్కడ కనబడినా కూడా ఓజీ అని అరవడం కామన్ అయిపోయింది. అది ఎంతలా అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మంత్రి హోదాలో పవన్ పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కూడా అరిచేంతలా. రీసెంట్గా పవన్ కడపలోని రిమ్స్ హాస్పిటల్కి వెళ్లి వైసీపీ ముక్కల దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించాడు. అభిమానులు ఎప్పటిలాగానే ఓజీ అని అరవడం స్టార్ట్ చేశారు. దీంతో పవన్ తన అభిమానుల్ని ఉద్దేశించి, ఏంటయ్యా మీరు, ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలీదు, పక్కకి జరగండంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ విషయంపై ఓజీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ, ఓజీపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. కానీ పవన్ రాజకీయ సభలకి వెళ్ళినప్పుడు సమయం సందర్భం చూడకుండా ఓజీ అని అరుస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు కోసం ఆయన నిరంతరం కష్టపడుతున్నాడు. ఆ స్థాయిని గౌరవించడం మన బాధ్యత. మా చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం. 2025లో ఓజీ పండుగ చాలా గట్టిగా జరగనుందని మేము నమ్ముతున్నామని ట్వీట్ చేసింది. ఇక ఓజీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేస్తుండగా ఇమ్రాన్ హష్మి, శ్రేయారెడ్డి, అర్జున్ దాస్, వెంకట్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్తో సాహో మూవీని తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.